హలో ఎవ్రీవన్. సో దిస్ సెషన్ ఈజ్ ఫర్ ఎంఏ సోషాలజీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఒక సెమిస్టర్ ఉంటుందన్నమాట. సపరేట్గా దీనిపైన ఎగ్జామ్ ఉంటుంది. టాపిక్ వచ్చి సొసైటీ, ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ అనమాట. వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో చూడండి, ఫస్ట్ ఎనర్జీ ఫ్లో. ఎనర్జీ ఫ్లో ఇన్ ద ఎకో సిస్టమ్ ఈజ్ యూని డైరెక్షనల్. అంటే ఎకో సిస్టంలో ఎనర్జీ ఫ్లో అనేది ఎలా ఉంటుందంటే యూని డైరెక్షనల్ అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ స్ట్రాటిఫికేషన్ అంటే వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బయోలాజికల్ కమ్యూనిటీ. స్ట్రాటిఫికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బయోలాజికల్ కమ్యూనిటీ. అలాగే ఎనర్జీ ఫ్లో అనేది మనకి యూని డైరెక్షన్లో ఉండడం అనేది ఉంటుంది. యాక్వేరియం ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్కి యాక్వేరియం అనేది ఎగ్జాంపుల్ అనమాట. ఇన్సెక్ట్స్ అండ్ క్యాటిల్ కేటగిరీ ఆఫ్ ప్రైమరీ కన్జ్యూమర్స్ అనమాట. ఇన్సెక్ట్స్, క్యాటిల్ ఏంటంటే కేటగిరీ ఆఫ్ ప్రైమరీ కన్జ్యూమర్స్ యొక్క కేటగిరీ అనమాట. నెక్స్ట్ తండ్రా ఫర్ మోస్ట్ కోనిఫరస్ ఫారెస్ట్. కోనిఫరస్ బిలాంగ్స్ టు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సవన్నా ఏషియా అకాసియా ఫారెస్ట్ అనమాట. సవన్నా అకాసియా ఫారెస్ట్, కోనిఫరస్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, తండ్రా పర్మాఫ్రోస్ట్ అనమాట. అంటే బాగా కూల్గా ఉంటుంది. బ్యాంథోనిక్ అండ్ బ్రౌన్ ఆల్గే రీజన్ ఫర్ ద హైయెస్ట్ బయోమాస్ ఇన్ ఆక్వాటిక్ సిస్టమ్ అనమాట. ఈ బ్యాంథోనిక్ అండ్ బ్రౌన్ ఆల్గే అనేది హైయెస్ట్ బయోమాస్ ఇన్ ఆక్వాటిక్ ఎకోసిస్టంలో రీజన్ అనమాట. బ్యాంథోనిక్ అండ్ బ్రౌన్ ఆల్గే. నెక్స్ట్ లెండర్స్మాన్ trophic efficiency rule. The average trophic efficiency of transfer of energy from one trophic level to higher trophic level అనమాట. average trophic efficiency of transfer from one trophic level to higher trophic level దాన్ని మనం ఏ రూల్ అంటామంటే లెండర్స్మాన్ ట్రోఫిక్ ఎఫిషియన్సీ రూల్ అనమాట. ఇక్కడ లెండర్స్మాన్ ట్రోఫిక్ ఎఫిషియన్సీ రూల్. నెక్స్ట్ కరెక్ట్ మ్యాచింగ్ ఆఫ్ ఎ ప్లాంట్, its habit and the forest type where it is normally occurs. ప్లాంట్ వచ్చి ప్రోసోపీస్, హ్యాబిట్ ట్రీ, ఫారెస్ట్ వచ్చి స్క్రబ్ అనమాట. మొత్తం ద పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ అప్రైట్ ఫర్ ఎనీ ఎకో సిస్టమ్. ద సిచ్యువేషన్ ఇండికేట్స్ ద ఫ్యాక్ట్ దట్ herbivores have a better energy conversion efficiency than carnivorous. అంటే ద పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ అప్రైట్ ఫర్ ఎనీ ఎకోసిస్టమ్. ది సిచ్యువేషన్ ఇండికేట్స్ ద ఫ్యాక్ట్ దట్ హెర్బీవరస్ హ్యావ్ ఏ బెటర్ ఎనర్జీ కన్వర్జెన్స్ ఎఫిషియన్సీ దెన్ కార్నివరస్ అనమాట. అంటే ఎనర్జీ కన్వర్జేషన్లో కార్నివరస్ కన్నా హెర్బీవరస్ అనేది బెటర్గా ఉంటుందన్నమాట. ఇన్ ద పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ కార్నివరస్ కన్నా హెర్బీవరస్ అనేది బెటర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి? ఎకోసిస్టమ్ అంటే ప్లాంట్ స్పీసెస్ విత్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ జెనెటిక్ డిస్ట్రిబ్యూషన్స్ ఎవాల్వ్ ఇన్ టు లోకల్ పాపులేషన్. ఎకోసిస్టమ్ అంటే ప్లాంట్ స్పీసెస్ విత్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ జెనెటిక్ డిస్ట్రిబ్యూషన్స్ ఎవాల్వ్ ఇన్ లోకల్ పాపులేషన్. ఈ ప్లాంట్ స్పీసెస్ అనేది డిస్ట్రిబ్యూషన్గా ఉంటుంది అనమాట. జెనెటిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎక్కువ ప్లాంట్స్ స్ప్రెడ్ అవ్వడం, దాన్ని మనం ఎకోసిస్టమ్ అని చెప్పి అంటాం అనమాట. ప్రొడ్యూసర్స్ ఆర్ మోర్ దాన్ ప్రైమరీ కన్జ్యూమర్స్. ప్రైమరీ కన్జ్యూమర్స్ అనమాట. వాట్ ఈజ్ క్లైమేట్ జస్టిస్? క్లైమేట్ జస్టిస్ అంటే ఏంటి? లింక్స్ క్లైమేట్ చేంజ్ టు హ్యూమన్ రైట్స్ అండ్ ఇన్ఈక్వాలిటీ, రికగ్నైజెస్ దట్ దోస్ లీస్ట్ రెస్పాన్సిబుల్ సఫర్ ద most. Links climate change to human rights and inequality, recognize that those least responsible suffer the most. Demands fair distribution of costs and benefits of environmental action అనమాట. డిమాండ్స్ ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాస్ట్, బెనిఫిట్స్ ఫెయిర్గా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ యాక్షన్ అనమాట. క్లైమేట్ జస్టిస్ టు చేంజ్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఇన్ఈక్వాలిటీ రికగ్నైజ్డ్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ వచ్చి ఎప్పుడంటే 1974. వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ వచ్చి, అలాగే ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ వచ్చి 1991, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చి 1986, అలాగే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వచ్చి 1980. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వాటర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ వచ్చి ఎప్పుడంటే 1974, ఎయిర్ ప్రివెన్షన్ యాక్ట్ వచ్చి 1981, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ వచ్చి 1986, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వచ్చి 1980. వాటర్ వచ్చి 1974, ఎయిర్ వచ్చి 1981 అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
కాన్ఫ్లిక్ట్ థియరీ అంటే ఏంటి? ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ వర్సన్ క్లాస్ అండ్ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీ. కాన్ఫ్లిక్ట్ థియరీ అనేది ఎందుకు వస్తుందంటే ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల క్లాసెస్ అనేవి డివైడ్ అయిన వర్స్ కండిషన్స్ అనేది చాలా వరస్ట్ అయిపోతాయి. అలాగే దీన్ని బట్టి మనకి క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ కూడా వస్తుంది. దాన్ని మనం కాన్ఫ్లిక్ట్ థియరీ అని చెప్పి అంటాం. వై ఈజ్ క్లైమేట్ జస్టిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా? ఎందుకు ఈ క్లైమేట్ జస్టిస్ అనేది ఇంపార్టెంట్ ఇండియా? బికాజ్ ఇండియా హ్యాస్ హై సోషల్ ఇన్ఈక్వాలిటీ. మన ఇండియాలో ఎక్కువగా హై సోషల్ ఇన్ఈక్వాలిటీ ఉంది. అండ్ ఎన్వైరన్మెంటల్ హార్మ్ ఆఫెన్ హిట్స్ ద పూర్, రూరల్ and marginalized the hardest. Without justice focused policies, climate action may deepen social divides. అంటే వై క్లైమేట్ జస్టిస్ ఇస్ ఇంపార్టెంట్ అంటే జస్టిస్ అనేది ఎవరైతే ఈ క్లైమేట్ వల్ల ఎఫెక్ట్ పడతారో, సోషల్ ఇన్ఈక్వాలిటీ, ఎన్వైరన్మెంటల్ హార్మ్ ఆఫ్ హిట్స్ ద పూర్, రూరల్, మార్జినైజ్డ్ అంటే ఎన్వైరన్మెంట్ వల్ల వాళ్ళకైతే ఇంపాక్ట్ పడతారో సో వాళ్ళకి మనం ఏంటి ఒక పాలసీస్ ద్వారా వీళ్ళతో మనము వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట. లేదంటే సోషల్ డివైడ్స్, ఇట్ లీడ్స్ టు సోషల్ డివైడ్స్ అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అగ్రిమెంట్ ఇయర్ ఫోకస్. స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ వచ్చి ఎప్పుడంటే 1972 గ్లోబల్ అవేర్నెస్ ఆన్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అనమాట. అంటే స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ 1972 ఫోకస్ ఏంటంటే గ్లోబల్ అవేర్నెస్ ఆన్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. అలాగే రియో ఎర్త్ సమిట్ 1992 సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎజెండా 21. క్యోటో ప్రోటోకాల్ 1997 రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. Paris Agreement 2015 limit global warming to below 2 degrees centigrade. Montreal Protocol 1987 phase out ozone depleting substances. ఇప్పుడు చెప్తుంది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. అగ్రిమెంట్ ఇయర్ ఫోకస్. స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ 1972 గ్లోబల్ అవేర్నెస్ ఆన్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ ఎప్పుడు ఏ ఇయర్ అంటే 1972 గ్లోబల్ అవేర్నెస్ ఆన్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూ. అలాగే రియో ఎర్త్ సమిట్ 1992 సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎజెండా 21. క్యోటో ప్రోటోకాల్ 1997 అనమాట. క్యోటో ప్రోటోకాల్ రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ప్యారిస్ అగ్రిమెంట్ 2015 లిమిట్ గ్లోబల్ వార్మింగ్ టు బిలో 2 degrees centigrade. అలాగే మాంట్రియల్ ప్రోటోకాల్ 1987 అనమాట. ఫేజ్ అవుట్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. నెక్స్ట్ ద 8 million డెవలప్మెంట్ గోల్స్ ఏంటంటే 8 million డెవలప్మెంట్. ఫస్ట్ ఎరాడికేట్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ అండ్ హంగర్, అచీవ్ యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్ ఉమెన్, రెడ్యూస్ చైల్డ్ మోర్టాలిటీ, ఇంప్రూవ్ మెటీరియల్ హెల్త్, అలాగే కంబాట్ HIV ఎయిడ్స్, మలేరియా అండ్ డిసీజెస్, ఎన్ష్యూర్ ఎన్వైరన్మెంటల్ స్టెబిలిటీ, గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ డెవలప్మెంట్. టాప్ 8 million డెవలప్మెంట్ గోల్స్ ఏంటి? ఫస్ట్ది ఏంటి? ఎరాడికేట్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ అండ్ హంగర్ అంటే ఎక్స్ట్రీమ్ పోవర్టీ హంగర్ని ఎరాడికేట్ చేయడం. అచీవ్ యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్, అలాగే ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్ ఉమెన్, అలాగే రెడ్యూస్ మోర్టాలిటీ. ఫస్ట్ది వచ్చి ఎక్స్ట్రీమ్ పోవర్టీని హంగర్ని ఎరాడికేట్ చేయడం. సెకండ్ది వచ్చి యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్. థర్డ్ వచ్చి ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్ ఉమెన్. ఫోర్త్ వచ్చి రెడ్యూస్ చైల్డ్ మోర్టాలిటీ. అలాగే ఫిఫ్త్ వచ్చి ఇంప్రూవ్ మెటర్నల్ హెల్త్. సిక్స్త్ వచ్చి కంబాట్ HIV ఎయిడ్స్ మలేరియా డిసీజెస్. సెవెంత్ వచ్చి ఎన్ష్యూర్ ఎన్వైరన్మెంటల్ స్టెబిలిటీ. ఎయిత్ వచ్చి గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట. ఇవి టాప్ 8 million డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అసలు ఎవరు ఈ టర్మ్ ఇచ్చిందంటే బ్రంట్లాండ్ కమిషన్ రిపోర్ట్ 1987. వాట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ దట్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ద ప్రెజెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ability of future generation to meet their needs, integrates economic growth and social equity and environmental protection అనమాట. ఇంకా ఇంటిగ్రేట్స్ ఎకనామిక్ గ్రోత్, సోషల్ ఈక్విటీ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్. ఓకేనా. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం 17 ఉన్నాయి అనమాట. ఒక్కొక్క గోల్ ఒక్క దాని గురించి చెప్తుంది. ఫస్ట్ వన్ వచ్చి నో ప్రాపర్టీ, సెకండ్ వన్ వచ్చి జీరో హంగర్, థర్డ్ వచ్చి గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, ఫోర్త్ క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫిఫ్త్ జనరల్ ఈక్వాలిటీ, సిక్స్త్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, సెవెంత్ ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, ఎయిత్ డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, నైన్త్ ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెన్త్ రిడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, 11th సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్,
12th, responsible consumption and production. 13, climate action. 4th, life below water. 15, life on land. 16, peace and justice, strong institution. 17, partnerships for the goals. అంటే ఇలాగ సస్టైనబుల్ డెవలప్మెంట్ 2030కి వచ్చి ఇవన్నీ కూడా మనం రీచ్ అవ్వాలి అని చెప్పి ఒక ఎజెండా అనమాట. ఫస్ట్ది వచ్చి నో పావర్టీ ఉండకూడదు, జీరో హంగర్, నో పావర్టీ ఉండాలి, నో పావర్టీ ఉండకూడదు అండి. సో నో పావర్టీ, అలాగే జీరో హంగర్. థర్డ్ వచ్చి గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. 4th, క్వాలిటీ ఎడ్యుకేషన్. 5th, జెండర్ ఈక్వాలిటీ. 6th, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. 7th, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. 8th, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. 9th, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 10th, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. 11th, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. 12th, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. 13, climate action. 14th, life below water. 15th, life on land. 16th, peace and justice, strong institution. 17th వచ్చి partnership for goals. అయితే అడాప్టెడ్ బై యునైటెడ్ నేషన్స్. ఈ 17 గోల్స్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారంటే 2015లో. అంటే ఈ 17 గోల్స్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలి 2030 కల్లా అని చెప్పి. నెక్స్ట్ అయితే ఇందులో ఎన్వైరన్మెంటల్ ఫోకస్డ్ గోల్స్, అంటే ఎన్వైరన్మెంట్ మీద ఫోకస్ చేసిన గోల్స్ ఏవేవి? గోల్ 6, గోల్ 7, అలాగే గోల్ 13, గోల్ 14, గోల్ 15. దీస్ గోల్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మీద అనమాట. గోల్ 6 ఏంటంటే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. గోల్ 7, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. గోల్ 13, క్లైమేటిక్ యాక్షన్. గోల్ 14, లైఫ్ బిలో వాటర్. అలాగే గోల్ 15, లైఫ్ ఆన్ ల్యాండ్ అనమాట. ఇవన్నీ కూడా ఈ గోల్స్ అనేది ఇప్పుడు చెప్పినవి మనకి ఎన్వైరన్మెంటల్ ఫోకస్డ్ గోల్స్ అనమాట. అర్థమవుతుందా? Until a certain level of culture is reached, the sea is barrier and a great natural harbor అనమాట. అర్థమవుతుందా? డస్ నాట్ బికమ్ ద లొకేషన్ ఆఫ్ ఏ great city. Until a certain level of culture is reached, the sea is barrier and a great natural harbor does not become the location of great city. The ancient Chinese anamata, ancient Chinese kept sheep and goats but never learned from themselves to use wool for clothing. They learned from other people. Ancient Chinese ఏంటి, షీప్ గోడ్స్ వాళ్ళ దగ్గర ఉంచుకున్నప్పటికీ అది యూజ్ వూల్ ఫర్ క్లాతింగ్ అనేది వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అదర్ పీపుల్ ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు అనమాట. అర్థమవుతుందా? All the natural resources of North America did not enable the American Indians to develop mission industry. All the natural resources of North America did not enable the American Indians to develop mission industry. Finally, we may now turn to levels of ecological adaptation, which represents the various outcomes of the influence of adaptive mechanisms in population and environmental phenomena. From the figure, it is evident that ecological adaptation may be evaluated from 3 points of view: quantitative and overall balance between population and environment. Overall balance between population and environment anamata. Okay na? Next, that is temperature and humidity have had more effect than anything else on the development of culture. That is temperature and humidity have more effect anamata than anything else on development of culture anamata. The task at hand is to determine how a man can structure his activities so as to most closely approximate the steady states, the elusive balance between man and nature. Elusive balance between man and nature anamata. Elusive balance between man and nature. Next, flattened. For instance, in our country, economic planners have impressed on the political leadership the virtual impossibility of rising living standards unless the population growth curve is flattened. And for instance, in our country, economic planners have impressed on the the virtual impossibility of rising living యొక్క స్టాండర్డ్స్ని పెంచడం ద్వారా unless the population growth is కర్వ్ అంటే మన యొక్క పాపులేషన్ గ్రోత్ అనే కర్వ్ బాగా ఇంక్రీజ్ అయినప్పటికీ మనం ఏం చేస్తున్నాం, విర్చువల్ ఇంపాసిబిలిటీ ఆఫ్ రైజింగ్ లివింగ్ స్టాండర్డ్స్ని మనం పెంచుతున్నాం అనమాట. సో దాన్ని ఫ్లాటెండ్ అని చెప్పి అంటారు. అయితే బిష్నోయ్ మూమెంట్స్ ఇండియాస్ ఫస్ట్ ఎకో స్ట్రగుల్ అనమాట. సో ఆర్జన్ ఇన్ బిష్నోయ్ మూమెంట్ ఎప్పుడు ఆర్జన్ అయింది? 1730 ఇన్ కేజ్రైలీ విలేజ్. ఎక్కడ ఉందంటే రాజస్థాన్. 363 బిష్నోయిస్
లెడ్ బై అమృత దేవి అనమాట. ఈ 363 బిష్నోయ్స్ ఎవరైతే కమ్యూనిటీ పీపుల్ ఉన్నారో వారు లీడ్ చేస్తున్నారు. అమృత దేవి సాక్రిఫైస్డ్ దేర్ లీవ్స్ టు సాక్రెడ్ అంటే వాళ్ళ యొక్క ప్రాణాలే తెగించారు. దేనికి? కేజ్రీ ట్రీస్ ఫ్రమ్ రాయల్ లాగర్స్. బిష్నోయ్ ఫేత్ ఫౌండెడ్ బై గురు జాంబేశ్వర్ ప్రమోట్స్ నాన్ వైలెన్స్ కంపాషన్ ఫర్ యానిమల్స్ అండ్ ట్రీ ప్రొటెక్షన్కి నాన్ వైలెన్స్ కంపాషన్ మీద ఈ బిష్నోయ్ మూమెంట్ని పోరాడిన వ్యక్తులు ఎవరంటే అమృతాదేవి ముందుంది నడిపించింది అనమాట. ఇందులో మనకు సోషలాజికల్ వ్యూ చూస్తే కంబైన్స్ రిలీజియన్ విత్ కన్జర్వేషన్ అలాగే ప్రీ కొలోనియల్ మోడ్ ఆఫ్ కమ్యూనిటీ బేస్డ్ ఎకో గవర్నెన్స్, అలాగే ఉమెన్ లెడ్ సాక్రిఫైస్, ఉమెన్ చాలామంది సాక్రిఫైస్ చేశారు. ఎర్లీ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎకో ఫెమినిస్ట్ వాల్యూస్ అనమాట. నెక్స్ట్ నర్మదా బచావ్ ఆందోళన్ ఏంటి? నర్మదా బచావ్ ఆందోళన్ అపోజ్డ్ సర్దార్ సరోవర్ డ్యామ్ ఆన్ నర్మదా. ఈ నర్మదా బచావ్ ఆందోళన్ అపోజ్డ్ ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ అనమాట. అర్థమవుతుందా? అపోజిట్ దిస్ సర్దార్ సరోవర్ డ్యామ్. ఓకేనా? ఈ నర్మదా బచావ్ లెడ్ బై మేధా పాట్కర్ అనమాట. ఈ మూమెంట్ని లీడ్ చేయడం జరిగింది. బ్యాక్డ్ బై అరుంధతి రాయ్ అనమాట. సపోర్ట్ ఇచ్చింది అరుంధతి రాయ్ గారు. సో హైలైటెడ్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ట్రైబల్, దళిత్ అండ్ రూరల్ కమ్యూనిటీస్. అక్కడ మెయిన్గా వీళ్ళు ఎందుకు అక్కడ మూమెంట్ చేశారంటే ఫోర్స్గా అనమాట. అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా దళిత్స్ని, ట్రైబల్స్ని, అక్కడ ఉన్న రూరల్ కమ్యూనిటీని ఫోర్స్గా డిస్ప్లేస్మెంట్ అంటే తరలించారనమాట. సోషలాజికల్ పర్స్పెక్టివ్ మనం ఏంటి? డెవలప్మెంట్ ఇండ్యూస్డ్ డిస్ప్లేస్మెంట్. డెవలప్మెంట్ వల్ల పీపుల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క ఉంటున్న ప్లేస్ని వదిలేయాల్సి వస్తుంది. రైట్స్ ఆఫ్ మార్జినలైజ్డ్ ఓవర్ నేషనల్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ ఇన్ ఎన్వైరన్మెంట్ జస్టిస్. అసలు సివిల్ సొసైటీ యొక్క రోల్ ఏంటి? ఎన్వైరన్మెంటల్ జస్టిస్. నెక్స్ట్ ప్లాచ్మీడా స్ట్రగుల్, పీపుల్ వర్సెస్ కోకో కోలా. కేరళ విలేజ్ గ్రౌండ్ వాటర్ వాజ్ డిప్లీటెడ్ అండ్ పొల్యూటెడ్ బై కోకో కోలా బాటిలింగ్ ప్లాంట్. ఒక కేరళ విలేజ్లో ఏమవుతుందంటే అక్కడున్న గ్రౌండ్ వాటర్ని పొల్యూట్ చేసేస్తుంది. లెడ్ బై లోకల్ ఉమెన్, అలాగే ఫార్మర్స్ అండ్ ఆదివాసీస్ గ్రూపు మూమెంట్ చేయడం జరిగింది. ప్లాంట్ వాజ్ షట్ ఇన్ 2004లో ప్లాంట్ని సెట్ చేశారు డ్యూ టు కమ్యూనిటీ రెసిస్టెన్స్. అందరూ కూడా అక్కడున్న కమ్యూనిటీ అంతా కూడా ఎదురు తిరగడం వల్ల. సోషలాజికల్ మెసేజ్ ఇక్కడ ఏంటి? వాటర్ హ్యాజ్ ఎ హ్యూమన్ రైట్, ఫైట్ ఎగ్నెస్ట్ కార్పొరేట్ ఎన్వైరన్మెంటల్ ఎక్స్ప్లాయిటేషన్, ఎంపవర్మెంట్ త్రూ గ్రాస్ రూట్స్ మొబిలైజేషన్. Water has a sociological message. Water has a human right. Fight against corporate environmental exploitation. Empowerment through grassroots mobilization. Theory, explanation, application. Resource mobilization అంటే ఏంటి? Movement succeed through leaders, నెట్వర్క్స్ అండ్ సపోర్ట్ MBA అండ్ అదే నర్మదా బచావ్ వాళ్ళందరం చిప్కో మూమెంట్ సక్సీడ్ త్రూ లీడర్స్ ద్వారా, అలాగే నెట్వర్క్స్ సపోర్ట్ అనమాట. రిసోర్స్ మొబిలైజేషన్, అలాగే న్యూ సోషల్ మూమెంట్స్ వచ్చి ఏంటంటే మోడర్న్ మూమెంట్స్ ఆర్ అబౌట్ ఐడెంటిటీ, ఎకాలజీ, డిగ్నిటీ. ప్లాచిమాడా బిష్నోయ్. అలాగే ఎకో ఫెమినిజం ఉమెన్స్ ఎన్వైరన్మెంటల్ రోల్స్ ఆర్ సెంట్రల్. బిష్నోయ్ చిప్కో ఉమెన్ ఎన్వైరన్మెంటల్ రోల్స్ ఆర్ సెంట్రల్. అలాగే గాంధీయన్ ఎకాలజీ సింప్లిసిటీ, లోకల్ కంట్రోల్, నాన్ వైలెన్స్ ఇన్ యాక్షన్. గాంధీయన్ ఎకాలజీ ఏంటి? సింప్లిసిటీ, లోకల్ కంట్రోల్, నాన్ వైలెన్స్ ఇన్ యాక్షన్ అనమాట. సో థియరీ గాంధీయన్ ఎకాలజీ, సింప్లిసిటీ, లోకల్ కంట్రోల్, అలాగే నాన్ వైలెన్స్ ఇన్ యాక్షన్ అనమాట. అంతా కూడా శాంతి. ఎకో ఫెమినిజం అంటే ఏంటి? ఉమెన్స్ ఎన్వైరన్మెంటల్ రోల్స్ అనమాట. ఎగ్జాంపుల్ మీకు బిష్నోయ్ చెప్పుకో. న్యూ సోషల్ మూమెంట్స్ ఏంటి? ఐడెంటిటీ, ఎకాలజీ. ప్లాచిమీడా అంటే ఇందాక మీకు చెప్పాను, ఒక విలేజ్లో కేరళ కోకో కోలా అది ఫ్యాక్టరీ. అలాగే మోడర్న్ మూమెంట్స్ అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.